నమస్తే, నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు మరి రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. నిన్నటిదాకా రైతు రుణమాఫీపై కూడా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య కూడా మరి రైతు రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందలేదని బీఆర్ఎస్ చెప్తోంది. అందరికీ ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మాటల యుద్ధం అయితే కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా మరొకసారి ఇక విగ్రహాల విషయంలో కూడా ఇరు పార్టీల మధ్య మరి మరొకసారి మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాటల మంటలు వ్యాప్తిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మరి తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సో దానికి కౌంటర్గా మరి రేవంత్ రెడ్డి సీఎంగా ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి, ఆయన పుట్టినరోజు సందర్భంగా జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో మొత్తానికి మరొకసారి ఒకవైపు ఆ రైతు రుణమాఫీ విషయంలో కూడా మరి ఒక రకమైన బీఆర్ఎస్ బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్యలో కూడా ఈ యొక్క మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా ఏదైతే ఇప్పుడు తాజాగా విగ్రహాల విషయంలో మరి ఇక సెక్రటేరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహ ప్లేస్లో ఇక రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇక అక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టాలని కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతాము. సో 10 ఏళ్ళు మీరు ఏం చేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముందుగా మరి డిబేట్లోకి వెళ్లే ముందు ఇక కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి ఆయన బయటలో విన్న తర్వాత డిబేట్లోకి వెళ్దాం. తర్వాత మరి దానికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మరి ఆ కౌంటర్ ఇచ్చారో అది కూడా చూద్దాం. పీసీఆర్ ముందుగా మరి ఇక కేటీఆర్ బయట ప్లే చేయండి. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి. మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ, అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపెగౌడ పేరు, ఇట్లా ఎక్కడ పోతే అక్కడి ప్రముఖుల పేర్లు ఉంటాయి. కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు. ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం, ఇక భరించే ఓపిక లేదు. ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు, చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా 4 ఏళ్ల తర్వాత సమాధానం చెప్తాము. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరపున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం, బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలనా అక్కడ సచివాలయం ముందల? లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా.
ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కలలో మాట, కలలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లు. ఇది ఇక మరి కేటీఆర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో మాటల తూటాలు ఎలా పేలాయో చూస్తున్నాము. ఇక దీంట్లో మరొకసారి కూడా మరి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం విషయంలో మరి తెలుగు తల్లి విగ్రహం అక్కడ స్థాపించాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జరుగుతున్న ఈ ఏదైతే చర్చ ఉందో దీంట్లో మరి ఒక రకంగా చూడాలంటే మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రం ఇది ఒక కథావస్తుగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశంపై ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సుమలత గారు ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే బేతి మహేందర్ రెడ్డి ఇక బీజేపీ నాయకులు ఉన్నారు. సో ఇక అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా జూమ్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు శివకుమార్ లాల్ కూడా స్టూడియోలో జాయిన్ అవుతారు. సో మొత్తానికి ఇది కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ముందుగా రాజకీయ నాయకులతో మాట్లాడే ముందు దీంట్లో వాస్తవానికి ఈ విగ్రహాల విషయాల్లో కూడా ఇటు అంటే మొన్నటి వరకు రైతు రుణమాఫీ నడిచింది. సో అది ఒకవైపు మరి ఈ రెండు పార్టీల మధ్య కూడా మరి రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఉన్నారు. మీరు పూర్తి స్థాయిలో చెప్పిన మాట క్యాబినెట్లో చెప్పిన దాని ప్రకారం కావచ్చు, మీరు ఇచ్చిన దాని ప్రకారం అసలు 10-12 వేల కోట్ల వ్యత్యాసం వస్తుంది, మీరు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అని చెప్తున్నారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా చెప్తోంది కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాము, అందరికీ మేము రైతు రుణమాఫీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో తాజాగా మరి విగ్రహాల విషయంలో మరి ఈరోజు మరి రాజీవ్ గాంధీ జయంతి, ఆయన జయంతి సందర్భంగా మరి అది 80వ జయంతి అనుకుంటా ఆల్మోస్ట్. సో దీంట్లో మరి ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మరి ఈ విగ్రహం ఏర్పాటు విషయంలో కేటీఆర్ మాట్లాడడం ఎట్లా చూస్తాం చెప్పండి సార్. ఇప్పుడు విగ్రహం అనేటువంటిది తెలుగు తల్లి విగ్రహం అయినా లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం అయినా లేదా మరొకళ్ళ విగ్రహం అయినా కానీ ఇది ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఒకటి మనోభావాలతోటి ముడిపడింది, అదే విధంగా రాజకీయంగా అభిమానంతో కూడినటువంటి వ్యవహారం. అందువల్ల దీని మీద ఫలానా చోట ఫలానా విగ్రహమే పెట్టాలి, ఫలాన్ని పెట్టకూడదు అనేటువంటి వివాదాన్ని సృష్టించడం అనేటువంటిది దాని వెనకాల ఇతర రాజకీయ కారణాలు లేదా ఒక వివాదం కోసం వివాదం అనేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. నిజానికి మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారో లేకపోతే ఇతర పార్టీల వాళ్ళు ఏమంటారో అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే మరి సచివాలయం కట్టేటప్పుడే దానిలో భాగంగానే ప్లాన్ చేసి మొత్తం అంతా కూడా తెలుగు తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో ఏమిటో ప్లాన్ చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు అసలు. ఎందుకని ఆ విధంగా చేయలేదు అనేటువంటి దానికి మరి బీఆర్ఎస్ ప్రతినిధులు కానీ పార్టీ కానీ సమాధానం చెప్పాలి. లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, తమ నాయకుడిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గురించి అక్కడ మేము విగ్రహం పెట్టాలని అనుకుంటున్నాం అని చెప్తున్నారు. రెండోది తెలుగు తల్లి విగ్రహాన్ని సచివాలయంలో పెడతామని చెప్తున్నారు. ఎక్కడ ఏ విగ్రహం ఎక్కడ పెడితే వచ్చిన సమస్య ఏంటి అనేటువంటి ప్రశ్న. అందుకని ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కోణంలో ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం ద్వారా లైమ్ లైట్ లో ఉండాలి అనేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఓకే. ఇక మరి చర్చలోకి వెళ్ళే ముందు ఆ బీఆర్ఎస్ సుమలత గారితో మాట్లాడదాం. మేడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇది వాస్తవానికి విగ్రహాల విషయంలో కూడా ప్రజల్ని డైవర్ట్ చేసేలాగా మరి కేటీఆర్ మాట్లాడడం కావచ్చు, దానికి కౌంటర్ రేవంత్ రెడ్డి చేయడం కావచ్చు. తాజాగా మరొకసారి కేటీఆర్ కూడా ఈ విషయంలో మరి చీఫ్ మినిస్టర్ అని కూడా సంబోధించడం కావచ్చు. అధికారంలో వచ్చిన తర్వాత మేము ఇది విమానాశ్రయం పేరు మారుస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పడం ఎట్లా చూస్తారు? సుమలత గారు చెప్పండి. ఇది సచివాలయం అన్నది తన స్వంత పార్టీ కాదు కదా, పార్టీకి సంబంధించిన వాళ్ళను విగ్రహాలను తీసుకొచ్చి సచివాలయంలో పెట్టడం ఏమంత సమంజసం కాదని మేము వాదిస్తున్నాము. కేటీఆర్ గారు అన్న దానిలో వాస్తవం ఉన్నది. మేము తెలంగాణ తల్లి అంటే తెలంగాణకు సంబంధించిన ఒక విగ్రహాన్ని పెట్టాను, కానీ కేసీఆర్ విగ్రహం
మేము ఇంకా మా విగ్రహాలు ఎవరియో పెట్టుకుంటాను అంటలేం కదా. తెలంగాణకు స్వచ్ఛమైన తెలంగాణ, బంగారు తెలంగాణ సాధించుకున్న దానిలోనూ సచివాలయంలో అది పెడదామని అనుకున్నాము. అది కాలేదు. తర్వాత ఫ్యూచర్ లో ఎట్లాగో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకు ఖచ్చితంగా మేము తెలంగాణ విగ్రహం పెట్టుకుంటాం. కేటీఆర్ గారు అన్న మాటల్లో ఎలాంటి పురపక్షాలు లేవు అని మేము ఘంటాపథంగా వాదిస్తున్నాం. మేము ఇది పార్టీకి సంబంధించింది కాదు. నీ పార్టీ ప్రధానమంత్రి అయినంత మాత్రాన నువ్వు తీసుకొచ్చి నీ గాంధీ భవన్ లో పెట్టుకోండి వద్దని అనం కదా, ఆఫీసులలో పెట్టుకోండి వద్దని అనం కదా. నీ పర్సనల్ మీరు. రాజీవ్ గాంధీ చేసింది ఏముందండి? ప్రధానమంత్రి అయినంత మాత్రాన తీసుకొచ్చి విగ్రహాలు సచివాలయంలో పెడతాను. నువ్వు అంబేద్కర్ విగ్రహాన్నే నువ్వు కేర్ చేయలేదు. రాజ్యాంగాన్ని రాసిన దళిత నాయకుడిని నువ్వు కేర్ చేయలేదు. ఇవాళ రాజీవ్ గాంధీ నువ్వు ఒక పార్టీలో ఉన్నావని ఇప్పుడు ఆ విగ్రహాన్ని తెచ్చి పెడతానంటున్నా. అది ఎంతవరకు సమంజసమని మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా. నువ్వు పెట్టినా కూడా ఇది వరకు ట్యాంక్ బండి మీద ఎట్లా అయితే విగ్రహాలు పగలగొట్టిన ఇప్పుడు కూడా పగలగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది అండి. చుట్టారు. సో అలాంటి విషయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆయన మాజీ ప్రధాని కనుక ఒక విగ్రహం పెట్టాలనుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. దీంట్లో మా ప్రభుత్వంకు బాధ్యత కూడా ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో కూడా క్లారిటీ ఇస్తున్నారు. మరి ఏదైతే సెక్రటేరియట్లోనే మరి ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేపు 9వ తారీఖున ప్రతిష్టాపన చేస్తామని చెప్తున్నారు. సో దీంట్లో బీఆర్ఎస్ కేటీఆర్ చేసిన మాటలు ఎట్లా చూస్తాం? ఎందుకంటే మరి గతంలో దేశం కోసం కావచ్చు, తర్వాత మరి పార్టీ కోసం కావచ్చు, తర్వాత మొత్తానికైతే ఆయన ప్రధానిగా పనిచేశారు రాజీవ్ గాంధీ గారు. సో ఆయనను మరి తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో గుర్తుంచుకోవాలని, ఆయన విగ్రహాలు, ఆయన చేసిన త్యాగాలను అవన్నీ గుర్తుంచుకోవాలని పెట్టడం తప్పేం లేదు కదా. సుమలత గారు వినిపిస్తుందా? చెప్పండి. వినిపిస్తుంది. ఓకే, దేశ ప్రధాని, మాజీ ప్రధాని ఆయన, గాంధీ కుటుంబం అంటే 2 తరాలు మరి వాళ్ళ త్యాగాలు చేసిన మాత్రాన్ని తీసుకొచ్చి విగ్రహాలను సచివాలయంలో పెట్టుకుంటారండి. అది ప్రజలకు సంబంధించిన వ్యవస్థ. ఇదంతా నీ స్వంతది కాదు కదా. నీ స్వంత ఆలోచనలు, నీ స్వంత నీ పార్టీలో చూపించుకోండి. నిన్న మొన్న పార్టీలో చేంజ్ చేసుకుంటా, పార్టీలను ఇప్పుడు అధికారం వచ్చిందని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఖాళీగా కూర్చోరు. అంత నిరుత్సాహపరిచి మేమేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం లేము. ఓకే, సుమలత గారు రేవంత్ రెడ్డి గారు 2 వ్యాఖ్యలు చేశారు. ఒకటి, కేసీఆర్ విగ్రహం పెట్టడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడు. సో ఆ కేసీఆర్ విగ్రహం ఎట్లా పెడతారు? తెలంగాణ ఉద్యమ ముసుగులో మరి పూర్తి స్థాయిలో ఏదైతే మరి కొంత దోపిడీ చేశారో వాళ్ళ విగ్రహాలు పెట్టడం కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఇక మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీరు విగ్రహాలు ఎందుకు పెట్టలేదు, మరి ఏం చేసిరు అప్పుడు అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? పెట్టిన దానికి మీరు ఏమంత రెస్పాన్స్ ఇచ్చిందండి? మీరు పెట్టిన విగ్రహానికి రెస్పాన్స్ ఏది? మీరు రాజ్యాంగాన్ని రాసిన ఒక దళిత నాయకుడిని అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఆయన జయంతి కానీ ఆయన వర్ధంతి కానీ అయితే మీరు కనీసం ఒక పూలదండ కూడా వేసిన పాపాన పోలేదు. మీరు ఇవాళ రాజీవ్ గాంధీ పెడతాను ఎట్లా అంటారండి మీరు? మాకు రాజ్యాంగం ముఖ్యమా లేకపోతే ఇవాళ మీ ప్రధానమంత్రి ముఖ్యమా? మాకు అది కాదు కదా. ఓకే, ఇవాళ నువ్వు రాజీవ్ గాంధీని పెడతావు, రేపు వచ్చి ఇంకో పార్టీ వాడు ఇంకో పార్టీ అని పెడతాడు. అంటే ఇక సచివాలయం అనేది మొత్తం విగ్రహాలతో సరిపుచ్చుకుందామా మనం? తెలంగాణ విగ్రహం ఒకటి అంటేనే సమంజసం. మా వాదన కూడా అదే వినిపిస్తున్నాం. మేము ఖచ్చితంగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేద్దామని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. అదే విగ్రహం మేము పెట్టిస్తాం. ఓకే, అంటే మీరు కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఖచ్చితంగా మీది 3 నెలల ముచ్చటనే. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏదో చేస్తారని ఓట్లు వేసి గెలిపించుకుంటే ఇవాళ ప్రతి ఓటర్ కు అన్యాయం చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా మీకు రాబోయే రోజులలో నామరూపాలు లేకుండా మీ పార్టీని రూపురేఖలు లేకుండా చేసేది జనాలే. ఆ జనానికి మీరు దగ్గరలో ఉండి వాళ్ళకి ఇస్తాను మన పథకాలన్నీ అందుబాటులో ఇవ్వండి. రైతు బంధు అన్నారు, ఆగస్టు లోపల ఇస్తా అన్నారు, పూర్తిగా ఎవరికి రాలేదు. అటువంటి
జనాలకు అది అవకాశం ఇచ్చి వాళ్ళని ఉద్ధరించే కార్యక్రమాలు చేయండి. ఎంతసేపు కేసీఆర్ ను పెట్టి తిడదాం, కేటీఆర్ ను తిడదాం, సచివాలయంలో తిడదాం, అసెంబ్లీలో తిడదాం అన్న ముచ్చట్నే గాని మరి మీరు ఏసీ కార్యక్రమాలు ఏవి, ప్రజలకు న్యాయం చేసింది ఏది? మీరు ఏం ఓకే చేస్తున్నారు? సుమలత గారు మనతో ఇప్పుడు సుమలత గారు ప్రతి ఒక్కటి కూడా చెప్పండి. మనతో పాటు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. చూడండి, ఇప్పుడు మరి కేటీఆర్ మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పేరు పెట్టడం కావచ్చు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కావచ్చు, ఇది అవసరం, ఇది తెలంగాణలో అవసరం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే వాటిని తొలగిస్తామని కూడా చెప్తున్నారు. దీంతో మరి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సీరియస్గా కౌంటర్ వేశారు. సో దీంట్లో వాస్తవానికి దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా అంటే తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి, అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి, ఏం చెప్తారు? ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా ఈరోజు రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా అందరికీ కూడా కాంగ్రెస్ శ్రేణులకు, రాజీవ్ గాంధీ గారి అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తి చేస్తూ ముందుకు అడుగు వేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఎవరైతే కేటీఆర్ ఏదైతే వివాదాస్పదంగా మాట్లాడుతుండో అది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ అనేటోడు ఎవరైతే ఉండో వాడు కేసీఆర్ కొడుకు. ఈరోజు కేసీఆర్ ఒక కేసీఆర్ అనేటోడు, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఒక ప్రధానమంత్రి, ఓ మాజీ ప్రధానమంత్రికి మర్యాద ఇవ్వలేని మనిషివి నువ్వు. మరి ఒకసేపు ఆగు, నువ్వు కేటీఆర్ కు బుద్ధి చెప్పు, కేసీఆర్ కి బుద్ధి చెప్పు. ముందు కేటీఆర్ కు ముందు బుద్ధి చెప్పు, మర్యాదగా మాట్లాడమని. కేటీఆర్ కు ముందు బుద్ధి చెప్పు. నీకు ఆ దమ్ముంటే. మీకు తెలంగాణలో 9.5-10 సంవత్సరాల భాషను మార్చిన దరిద్రమైన పార్టీ టీఆర్ఎస్. ఈరోజు కథలు పడుతున్నారు. మీ టీఆర్ఎస్ ఒక్కోలే వేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నా మీరు. మర్యాద 9.5-10 సంవత్సరాలు అసెంబ్లీలో దొంగ భాష, దరిద్రమైన భాష మాట్లాడారు. అది మర్చిపోయినావా? ఒక్కసారి 9.5-10 సంవత్సరాల జరిగిన అసెంబ్లీ చూసుకో. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చినంత అసెంబ్లీ చూడు, ఎంత ఉందాగా మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒకసారి అర్థం చేసుకోవాలా. మాట్లాడేటప్పుడు మధ్యన రావద్దు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యన మాట్లాడలేను, నువ్వు మాట్లాడదు. ఓకే, మాట్లాడు. ఒక్కటి ఏమంటండి, ఈరోజు కేటీఆర్ తెలంగాణ లైవ్ డిబేట్ తెలంగాణ ఆమె ముందు నోరు బంద్ చేయమని ఆమెని చేసుకోమని కావాలి. ఆమె మర్యాదస్తురాలు అయితే ఆమె మర్యాద ఆమె దగ్గర పెట్టుకోమను. మేము మాట్లాడేది. ఈ రోజు కేటీఆర్ ఎవరైతుండో ఇది తెలంగాణ రాష్ట్రం. కేటీఆర్ అబ్బ సొత్తు కాదు, లేదా కేటీఆర్ సొత్తు కాదు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ప్రజలందరూ కూడా శిరసావహించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విగ్రహాలు పెడితే మేము అది చేస్తాం ఇది చేస్తామని ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు వాళ్ళు కొట్టించిండ్రు, రెచ్చగొట్టి. ఈరోజు ఒక్క విగ్రహం అన్న పెట్టిండ్రా? అంటే 9.5-10 సంవత్సరాలు పండుకునరా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అమరవీరుల స్తూపం జమానా నుంచి ఉంది. ఈ కేటీఆర్ అనేటోడు బుట్టగా ముందు నుంచి ఉంది. ఆ స్తూపం విడిసబెట్టి నేను అమర దీపం పెట్టని 100 కోట్ల రూపాయలు ఈ రోజు దాంట్లో స్కామ్ జరిగింది. దానికి ఎవడు ఇప్పుడు ఆ అమర దీపం వల్ల ఎవరికి బెనిఫిట్? అది ఈ రోజు రోడ్ల మీద ఇంకొకటి అద్దాలతో పెట్టిరు, అదే రిఫ్లెక్షన్ అయ్యి అక్కడ ఏదైతే బండ్ల మీద పోయేటోళ్ళు అందరూ కూడా అద్దంలో చూసుకుంటా కూడా ఎన్నో రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి అక్కడ. ఈ రోజు అమర దీపం అని పెట్టింది ఎవరిని అడిగి చేసిర్రు? ప్రజాశేఖరన్ ఏమన్నా చేసిండ్రా? లేదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని చెప్పి అంబేద్కర్ భవన్ని శిథిలావస్థకు చేసిండ్రు. ఈ ముందు అంబేద్కర్ భవన్ని ముందు ఉన్న భవన్ని ముందు రిపేర్ చేపించి దాన్ని మంచిగా చేస్తా అని మర్చిపోయి ఈరోజు విగ్రహం పెట్టినాము. దానికి మీరు అది దండ కాదు, చూపించుకోవడానికి మేము దళితుల మీద ఒక మాకు అభిమానం ఉంది అని చూపించిన దానికే ఒక కథ. ఈరోజు దళితులు చదివే ఎన్ని స్కూళ్ళు ఈరోజు మూసేసిండ్రు, గవర్నమెంట్ స్కూల్ ఎన్ని మూసిండ్రు. ముందు అక్కడ మాట్లాడండి. 125 అడుగుల విగ్రహం ఒకటి పెట్టినామనే ఉద్దేశంతో మాట్లాడుతా అంటే అది కుదరదు. ఆల్రెడీ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది ట్యాంక్ బండ్ మీద. గతంలో ఆయన వర్ధంతి కానీ లేకపోతే ఆయన జయంతి కానీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ పెట్టిన కొత్త దాని మీద చేయాలని రూల్ ఎక్కడ లేదు. మొత్తానికి ఈరోజు రాజీవ్ గాంధీ, నేను సారీ మీరు నన్ను టెంప్ట్ చేసింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రెండోది ఏంటంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారు మొత్తానికి ఈరోజు కేటీఆర్ ఎవరైతే ఉండ్రో
నేను ఐటీ లేకపోతే నేను సాఫ్ట్వేర్ అనుకునే టోన్కే ఒక గురువు లాంటోడు. ఈరోజు రాజీవ్ గాంధీ వల్లనే ఈరోజు సాఫ్ట్వేర్ టెక్నాలజీ రావడం జరిగింది, కంప్యూటర్స్ రావడం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ ఈరోజు చంద్రబాబు నాయుడు విప్రో అవన్నీ చేయడం కారణం ఎవరు? అప్పట్లో రాజీవ్ గాంధీ గారి దాని పునాది కదా. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రాణత్యాగం అంటే ఎవరి గురించి చేసిందంటుండ్రు? ఆమెకి ఏమన్నా నాలెడ్జ్ ఉందా ఆమెకి? ఒక్కసారి ఆమెను ఆలోచించమని. ప్రధానమంత్రిగా ఉండి ప్రజలకు మంచి చేయనికపోయి ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ పెట్టినందుకు LT2 లైన్ అతం చేసిండ్రు. ఆ సానుభూతి లేదు. మీ బీఆర్ఎస్ కేటీఆర్ ఫ్యామిలీ లేకపోతే హరీష్ రావు ఫ్యామిలీ వీళ్ళు ఎవరైనా పెద్ద తలకాయలు ఎవరైనా చచ్చిపోయిందా ఉద్యమంలో? కిరోసిన్ పోసుకొని పిల్లలనంతా రెచ్చగొట్టి మొత్తానికి పుల్లల డబ్బి దొరకలేదు, అగ్గిపొట్టి దొరుకుతలేదు అని చెప్పి ఇప్పటివరకు తప్పించుకున్న హరీష్ రావు సొంటోళ్ళు మీ పార్టీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఈరోజు తెలంగాణ ఎవరి పుణ్యంలో వచ్చింది? ఈరోజు మొత్తానికి సోనియా గాంధీ గారు ఇయ్యకపోయింటే ఈరోజు మీ కేసీఆర్ లింగులీట్కు ఒక్కొంతో వచ్చేది కాదు. పార్లమెంట్ లో లింగులీట్కు ఒక కేసీఆర్ తప్ప ఎవడు లేడాడా? విజయశాంతి ఒక్కతే ఉంది. అనౌన్స్ అయ్యే రోజు పెప్పర్ సాల్ట్ జరిగిన రోజు కేసీఆర్ కూడా ఆడ పార్లమెంట్ లో లేడు. ఒక్కసారి అర్థం చేసుకో. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దగ్గరుండి కొట్లాడడం జరిగింది. మెజారిటీ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. జరిగినాయి. తెలంగాణ ఖాళీ ఒక టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారే రాలే. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా మోసం చేసింది కేసీఆర్. మన్మోహన్ సింగ్ గారు పిలిచి నీకు రాజ్యసభ మెంబర్ ఇస్తారంటే పక్కకు తీసుకొచ్చి కేవీపీ రామచంద్రరావు ఎక్కబెట్టి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా మొత్తం మోసం చేసిన కేసీఆర్. శివకుమార్ గారు ముందు సుమలత గారితో మాట్లాడుతున్నారు. సుమలత గారు చెప్పండి, ఓవరాల్ గా మరి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ లేనట్టున్నారు. తెలంగాణ ఉద్యమం మూవ్మెంట్ తీసుకొచ్చిందే కేసీఆర్ గారు. ఉద్యమం మూవ్మెంట్ తెచ్చిండమ్మా, తేలేదు అంటారేమో. ఉద్యమం మూవ్మెంట్ తెచ్చి ఆయన వెనకాల కూర్చుండు, ముంగట పోయి అందరు చచ్చిపోయారు. ఇష్టం ఉన్నట్టు మీ వాతావరణాన్ని చేంజ్ చేస్తా అంటే ఇక్కడ చేతులు ముడుచుకొని ఎవరు లేరు. వండుకొని పోయి కాళేశ్వరం కట్టిన దగ్గర కాళేశ్వరంలో పడి సావండి. ఫస్ట్ మాట్లాడివ్వండి శివకుమార్ గారు. చెప్పండి సుమలత గారు, చెప్పండి. ఆయన సంస్కారాలు అన్నది ఏకవచనంతో ఒక మాజీ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి ఎవరికమ్మా? నీకు మాకంటే బచ్చగాడు పిల్లోడు, మాకంటే వయసుల పిల్లోడు. నువ్వు ఏదైనా డబ్బా కొట్టుకుంటే నీకు ఇంకా అధికార పదవి ఇస్తుంటే నువ్వు ఆలోచించుకో. మేము అట్లా కాదు, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం. మీ పార్టీ నాయకులాగా చెప్తాము. శివకుమార్ గారు ఆమె మాట్లాడి, సుమలత గారు మాట్లాడి అవకాశం ఇవ్వండి. ఓకే, బీజేపీ నాయకులు మా బేతి మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. ఈ చర్చ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్లో మా కార్యకర్తల స్థాయి నుంచి వరకు కూడా మరి ఉద్రేకాలు రెచ్చగొట్టే విధంగా కొనసాగుతోంది. ఒకటి కాంగ్రెస్ ఏమో రాజీవ్ గాంధీకి సంబంధించి ఆయన మాజీ ప్రధాని, తర్వాత మరి తెలుగు తల్లి విగ్రహం, ఇవి రెండు కూడా ఈ ప్రాంతానికి దేశానికి సంబంధించిన ఇష్యూలో మరొక కొత్త వివాదం అయితే విగ్రహాల విషయంలో కొనసాగుతోంది. బీజేపీ పార్టీ మరి ఏం చెప్తారు? ఒక విషయం అండి, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహము సెక్రటరీ ముందర పెట్టడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారి తల్లి పేరు ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ గారి భర్త పేరు ఫిరోజ్ జహంగీర్ గారు. అట్లనే ఇందిరాగాంధీ గారి తండ్రి పేరు ఏంటిది? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి పేరు ఏంటంటే మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ తండ్రి పేరు గంగాధర్ నెహ్రూ. వారి తండ్రి పేరు లక్ష్మీనారాయణ నెహ్రూ. మరి ఇక్కడ అంత నెహ్రూ ఫ్యామిలీ నుంచి వచ్చి గాంధీ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇందిరాగాంధీకి ఎట్లా తండ్రి నెహ్రూ, భర్త జహంగీర్ ఫిరోజ్ జహంగీర్, మరి ఇందిరాగాంధీ ఎట్లా మార్చింది? దాని తర్వాత రాజీవ్ గాంధీ అంటారు. అసలు రాజీవ్ నెహ్రూ అనాలి ఎక్కడ? ఒక విషయం అది ఒక పక్క పెడదాం. గతంలో ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి గారు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాక బహుజన సమాజ్ పార్టీ ఏది ఏనుగు విగ్రహాలు కానీ, అదేవిధంగా కాంశీరామ్ గారి విగ్రహాలు కానీ, మాయావతి విగ్రహాలు ఈ విధంగా చేస్తే కూడా అక్కడ కోర్టు ఏదైతే ఉందో అడ్డుకుని తొలగించమని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విగ్రహాలు పెట్టొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు గారు 2014లో తీర్పు ఇవ్వడం జరిగింది. విగ్రహాలు ఇష్టం అంటే పెట్టొద్దని చెప్పేసి. ఇవాళ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక దిక్సూచిగా ఉండాలి విగ్రహాలు అంటే. అంటే ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ లేకపోతే కాలేజీకి వెళ్తే వ్యక్తులు ఈ విగ్రహం చూసి విగ్రహం ఒక చరిత్ర అవుతాం. రాజీవ్ గాంధీ గారి చరిత్ర ఏముందో నాకైతే తెలియదు ఇప్పటివరకు అయితే. ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర ఎప్పడం జరిగింది, చరిత్ర ఏం లేదు రాజీవ్ గాంధీ గారి.
ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఉమ్, రాజ్గురు గాని, సుఖ్దేవ్ గాని, ఉమ్. లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, లేకపోతే ఇంకా చాలా మంది అనేక మంది అల్లూరి సీతారామరాజు గాని, ఇట్లా స్వాతంత్రం కోసం పోరాడిన విగ్రహాలు పెట్టండి, మేము ఆబ్జెక్షన్ చేయం. అదే విధంగా ఉమ్, ఇంకా అదంతా పక్క రాజీవ్ గాంధీ విగ్రహం పక్క పెట్టండి ఫస్ట్. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఒకసారి నంద్యాలకు గెలవడం జరిగింది, ఇక్కడ తెలంగాణ నుంచి గెలవడం జరిగింది. అవును. వారు ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు సుదీర్ఘంగా వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగడం జరిగింది. ఓకే. పివి నరసింహారావు ఉమ్. వారి విగ్రహం పెట్టండి, మీ అబ్జెక్షన్ చెప్పండి. తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నారు కాబట్టి. అంటే మహేందర్ గారు ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం, మరి శివకుమార్ గారు మహేందర్ గారు మీరు మాట్లాడేటప్పుడే మాట్లాడలేదు, సైలెంట్ లేలే, మీకు పివి నరసింహారావు గారి విగ్రహం ఉంది, అదన్నా తెలుసా తెలియదా? పోనీ. ఆయన మాట్లాడినవాడు మీరు మాట్లాడండి, మహేందర్ గారు మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. రాసుకోండి. పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టండి, మేము స్వాగతిస్తాం, 100% స్వాగతిస్తాం. ఉమ్. కానీ వాళ్ళ రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. ఉమ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 2014. అవును. అంతకుముందు 1969లో ఉద్యమం జరిగినప్పుడు రాజీవ్ గాంధీ గారు లేరు, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అవును. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏ రకంగా కూడా రాజీవ్ గాంధీని ముడిపట్టి లేదండి. ఒకటి, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెడుతున్నారంటే ఒక విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే చెప్పండి. వారి యొక్క ముఖ్యమంత్రి పదవికి కింద నుంచి తూట్లు పడుతున్నారు కాబట్టి సీనియర్లు దాన్ని కాపాడుకునే ఉద్దేశంలో సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, ప్రియాంక గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి వారి ఇక్కడ విగ్రహం పెట్టేసి ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పేసి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అనుకుంటున్నాను నేను. ఇంకో విషయం అండి, మేమంటున్నాం టిఆర్ఎస్ పార్టీ తెలుగు తల్లి విగ్రహం పెట్టాలంటున్నారు కదా, మేము ఒక భారతీయ జనతా పార్టీగా మేము ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నాం. సెక్రటరీ ముందు భరతమాత విగ్రహం పెట్టండి, మేము స్వాగతిస్తాం. భారతదేశాన్ని మనం మాతగా స్వీకరిస్తాం కాబట్టి, ఈ భారతదేశం ఒక మాతగా తల్లిగా గౌరవిస్తాం కాబట్టి భరతమాత విగ్రహం పెట్టండి సెక్రటరీ ముందట, మేము స్వాగతిస్తాం. ఇవాళ రాజీవ్ గాంధీ వాళ్ళు గాంధీ లేకపోతే ఎవరో తెలియదు, వాళ్ళ యొక్క కుటుంబ ఘాతము ఈ రకంగా ఉంది. మరి వారు తెలంగాణ చేసింది ఏం లేదు, దేశానికి చేసింది కూడా ఏం లేదు. అట్లాంటప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఎలాంటి కారణం ఉండాలి అండి? స్వాతంత్ర సమర్థుడు కాదు రాజీవ్ గాంధీ గారు, మరి స్వాతంత్ర సమర్థులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దేశంలో. అట్లాంటి విగ్రహాలు తీసుకొచ్చి పెట్టండి. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా స్వాతంత్రం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టండి, మేము స్వాగతిస్తాం వాళ్ళు. మహేందర్ గారు ఒక ప్రశ్న. ఇప్పటికే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి. రాజీవ్ గాంధీ పేరు మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టడం జరిగింది. అయినా ఆ పేరు అట్లా కొనసాగుతా ఉండేది, మేము కాదట్లేము. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినాక ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలలో వాళ్ళ పేరు మార్చలేదు. మరి రేపు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే మేము మార్చే అవకాశం ఉంటుంది, 100% మారుస్తాం. మేము మోడీ గారు ఇవాళ చూడండి స్కీమ్ లో కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా పేరు పెట్టలేదేమండి. ఏదో ప్రధానమంత్రి అని పేరే ఉంటది, మోడీ గారి పేరు ఉంటదండి స్కీమ్ మీద. మీరు గమనించాల్సింది మనం ఏంటంటే పేర్లను ఏవైతే ఉన్నో వీళ్ళను జోకడానికి తప్ప, లేకపోతే వాళ్ళ కుటుంబం దగ్గర మార్కులు కొట్టేయడానికి తప్ప ఏం లేదండి. నువ్వు పెట్టే పథకాల మీద కూడా రాజీవ్ గాంధీ పేరు పెట్టకూడదు, ఇందిరాగాంధీ పేరు పెట్టకూడదు. అయినా పెట్టిరు, ఇది రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి ఇందిరాగాంధీ ఇండ్లు అని చెప్పేసి పెట్టడం జరిగింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల డబ్బులు అండి. ప్రజల డబ్బులు మీరు మీ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు ఎట్లా పెడతారంటే, మీ పార్టీకి సంబంధించిన నేతల పేర్లు పెట్టకూడదు, ప్రజల డబ్బులు అవి మీరు ఆ రకంగా పెడతా ఉన్నారు. అంటే ఒకటే విషయం అండి, ఇవాళ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదో వారి పదవి కాపాడుకోవడానికి పెడుతున్నారని చెప్పేసి చాలా మంది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు, మేము అనట్లేదు. అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సెక్రటరియట్ ఏదైతే ఉందో దానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. మేము చాలా మంచి పనులు చేస్తే భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కానీ మీ యొక్క ఏదైతే వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసానికి మీరు విగ్రహాలు తీసుకొచ్చి పెడతా అంటే రేపు భారతీయ జనతా పార్టీ నేతగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టదని చెప్పేసి నేనే హైకోర్టులో కేసు వేస్తాను, తప్పకుండా కేసు వేస్తాను. ఎందుకంటే అక్కడ మాయావతి గారి విగ్రహాలు పెడితే హైకోర్టు స్టే ఇచ్చింది, అన్ని విగ్రహాలు తీసేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్డర్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది విగ్రహాలు పెట్టద్దని చెప్పేసి. మేము ఏమంటాం అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో మీరు పెట్టాలనుకుంటే వాజ్పేయి గారి విగ్రహం పెట్టండి. వాజ్పేయి గారు అందరికీ ఆమోదమైన వ్యక్తి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాజ్పేయి గారిని విదేశాలకు పంపించిన ఘనత అప్పుడు పివి నరసింహారావు గారు. మీరు వాజ్పేయి విగ్రహం పెట్టండి, మేము కాదన్నాం. అంతేగాని ఇప్పుడు వాజ్పేయి విగ్రహం పెడతాను కాంగ్రెస్ కూడా కాదన్నారు, టీఆర్ఎస్ పార్టీ కూడా కాదన్నది. పెట్టండి వాజ్పేయి గారి విగ్రహం. వారు ఒక నిబద్ధత గల వ్యక్తి, వారు నిజాయితీ గల వ్యక్తి, వారు రాజకీయాల రాజకీయ అతీతుడు ఆయన విగ్రహం పెట్టండి. ఎందుకంటే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాని చెప్పేసి మీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఓకే, 1 minute. మహేందర్ గారు చెప్పిన మాటలు అయితే విన్నారు కదా. విన్నా. రాజీవ్ గాంధీకి
ఇందిరాగాంధీకి గాంధీ పేరు ఎట్లా వచ్చింది, సో అది కాసేపు మన డిబేట్ అంశం కాదు. కానీ నాకు తెలంగాణ అర్థమైంది, ఏర్పడింది, వినండి శివకుమార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసింది, అప్పుడు కేంద్రంలో సోనియా గాంధీ గారి ఆమోదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సో దీంట్లో రాజీవ్ గాంధీకి ఏంటి సంబంధం అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇక రాజీవ్ గాంధీ దేశ ప్రధాని అయితే దీంట్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఏది ప్రభుత్వ స్థలంలో ఈ తెలంగాణలో ఎందుకు పెట్టాలి, పెడితే వాజ్పేయిది పెట్టండి. వాజ్పేయి కూడా ఒక మెసేజ్ ఇచ్చిండు, ఆయన కూడా మరి ఎంతో ఆదర్శంతో ఉండేవాడు. అట్లాంటి వాళ్ళని పెట్టి మనం మెసేజ్లు ఇవ్వచ్చు, భరతమాత విగ్రహం పెట్టవచ్చు, తెలుగు తల్లి విగ్రహం పెడితే మాకేం అబ్జెక్షన్ లేదు. సో ఇట్లా రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టొద్దు, దీనిపై మేము కోర్టుకు వెళ్తామని చెప్పి కూడా మరి బేతి మహేందర్ రెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మహేందర్ గారు ఎప్పుడు పార్టీలో జాయిన్ అయినారో వాళ్ళు ఎప్పుడు వచ్చిండో నాకు తెలియదు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గురించి తెలియని వ్యక్తి లేడు. ఈరోజు రాజీవ్ గాంధీ ఎట్లా అసాసినేషన్ అయిండు అనేది వాళ్ళకు ఒకసారి గుర్తింపు ఉండాలి. రెండోది వాళ్ళ బీజేపీ పార్టీలో అగ్రనాయకులు ఎవరన్నా ఆ స్థాయిలో చనిపోయినరా అదే. రెండోది ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టమన్నాడు, రైట్, ఓకే, ఆయన మంచి వ్యక్తే. కానీ మీ అటల్ బిహారీ వాజ్పేయి గారికి గుండె నొప్పి వస్తే ఇదే మా రాజీవ్ గాంధీ గారు ఆపోజిషన్ పార్టీ అయినా సరే ఒక కమిటీ మెంబర్గా వేసుకి యుఎస్ తీసుకుపోయి ఆయనకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేపించడం జరిగింది. ఇది ఇటువంటి రాజీవ్ గాంధీ గారు అప్పుడు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు. అది ఇప్పుడు ఈ దేశం కోసం ధర్మం కోసం ఏదైతే చెప్తున్నారో ఆ పార్టీ బీజేపీ లేదు. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు దేశం కోసం ధర్మం కోసం. ఈ రోజు నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత లేకపోతే అమిత్ షా వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ధర్మం కోసం అనేది మర్చిపోయినరు. ఇగో ఇట్లా వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు మహేందర్ ఎట్లా చేసిండో అట్లేదు. ఎవరికి పుట్టిన నీ సొంత తల్లి నీకు చెప్పే వరకు తెలియదు నువ్వు ఎవరికి పుట్టినవు అనేది. అటువంటిది నువ్వు ఒక వ్యక్తిని పట్టుకొని ఓ ముస్లిం పేరు చెప్పడం, ఒక హిందూ పేరు చెప్పడం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అంటే వాళ్ళ కుటుంబ చరిత్ర లేదు లేదు, ఐఎమ్ వెరీ సారీ. నేను ఇటువంటి దాని మీద నేను సీరియస్గా ఖండిస్తాను. ఎవడని ఉండని ఈరోజు పార్లమెంట్లో కూడా ఈ బీజేపీలకు దమ్ము లేక వంకర మాటలే మాట్లాడుతున్నారు. ఈరోజు మహేందర్ గారు కూడా ఒక ఎడ్యుకేటెడ్ అయి కూడా అదే మరి రాజీవ్ గాంధీ అంటే ఆయనకు తెలియదు అంటే ఆయన రాజీవ్ గాంధీ వ్యక్తిగత విగ్రహాలు, వ్యక్తుల విగ్రహాలు అంటే ఒకటి సుప్రీంకోర్టు డైరెక్షన్ మాట వినండి. ఈ రోజు తెలుగు తల్లి విగ్రహం లేకుండేనా ఈడ ట్యాంక్ బండ్ దగ్గర లేకుండేనా? తెలుగు తల్లి విగ్రహం ఎవడు వీకేపించిండు? ఇదే కేసీఆర్ ఉద్రేకం చేపిస్తే కదా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. ఖాళీ అలా ప్రగతి ఏమంటారు వాళ్ళ టిఆర్ఎస్ భవన్ లో పెట్టుకురు. టిఆర్ఎస్ భవన్ ఈ రోజు ఉందంటే ఎవరన్నీ ఇచ్చింది? మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వీళ్ళకి ఇచ్చింది. వీళ్ళలాగా ఇట్లా చిల్లర గుణం ఉండుంటే ఇది ఈ పరిస్థితి ఉండేది కాదు. రాజీవ్ గాంధీ ఒక నీట్ అండ్ క్లీన్ ఆయన పొలిటీషియన్. ఆయన ఎక్కడ కూడా కమర్షియల్గా ఆలోచించలే. ఆయన కనుక ఇంకొక టర్మ్ ఉండింటే ఈరోజు భారతదేశం ఈ స్థాయిలో ఉండేది కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళకి తెలియకపోతే తెలియదని చెప్పాలా తప్ప ఇది నోటికి వచ్చినట్టు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. అండ్ ఎస్పెషల్లీ టుడే ఈజ్ హిస్ బర్త్ యానివర్సరీ. ఇటువంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. కేటీఆర్ అంటే బచ్చగాడు, నిన్న మొన్న వచ్చిండు, వాళ్ళ అయ్యని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయంలోకి వచ్చిండు. లేకపోతే ఇదో ఇక్కడేనండి ఇదే కాకపోతే మా మధు యాష్కి గారికి ఇట్లా దేకపోయింటే ఈ రోజు వీసా ఇప్పియకపోయింటే తెలంగాణ యుఎస్కి హైదరాబాద్ రానికలేదు. ఆడ గిన్నెలు కడుగుటం తీసుకొచ్చి హైదరాబాద్కి తీసుకొచ్చి పెళ్లికి తీసుకొచ్చి పంపిస్తే రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేనోడు ఈరోజు చాపర్లాగా తిరుగుతుండ అంటే ఎక్కడికైనా వచ్చింది ఆ ధనం అంతా. ఈరోజు తెలంగాణ సొత్తు కాదా? అక్కడ కాదా? ఈరోజు అంటే తెలంగాణలో ఒక రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితేనే వీళ్ళకి ఏదో వీళ్ళ సొమ్ము పోతున్నట్టు లేకపోతే ఇంకేదో. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా రాజీవ్ గాంధీ విగ్రహం మీద ఎవరు కూడా మాట్లాడారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు 91లో ఎప్పుడైతే అసాసినేషన్ అయిందో గల్లీ గల్లీలో రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. వీళ్ళకి తెలియకపోతే మళ్ళీ ఊరూరు తిరిగి చూడమనండి. ప్రతి వాడలా ఒక రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది. ఈ రోజు కొత్తగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేది రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇట్లా వ్యక్తుల విగ్రహాలను పెట్టొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అతనే చెప్పిండు, మళ్ళీ వాజ్పేయి గారు పెట్టమని ఆయనే అంటుండు. అంటే వాళ్ళ పార్టీలో పెడితే ఓకే, ఇతర పార్టీలో. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు గమ్మునుండాలా. మీ బీజేపీ పార్టీ వచ్చినాక నువ్వు వాజ్పేయిది పెడతావా, లేకపోతే మీ నరేంద్ర మోదీది పెడతావా, లేకపోతే అమిత్ షాది పెడతావా, అది నీ ఇష్టం. అప్పుడు మీ తెలంగాణలో మీ రాష్ట్రం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాక తీస్తా అంటున్నారు. రేపు వాళ్ళు వచ్చేదా సచ్చేదా అనేది తర్వాత మాట. ముందు వాళ్ళు మిలీనియం పోవడానికి వాళ్ళు తయారవుతుండ్రు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి కేటీఆర్ ఒకటే. కేటీఆర్
హరీష్ రావు తప్ప ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఇంకొకరిని మాట్లాడమని లేరా మంత్రులు? మాట్లాడేటోళ్ళు లేరా? ఇంటలెక్చువల్ లేరా? తెలివి ఉన్నోళ్ళు లేరా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే వీళ్ళిద్దరేనా? అంటే శివకుమార్ లాల్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక డైరెక్షన్ ఉంది వ్యక్తులు, సరే విగ్రహం విషయం కాసేపు పక్కన పెడదాం. సో దీంట్లో మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ తర్వాత ఇట్లా మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి కూడా మరి ఎవరికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ విపక్షాలతో మాట్లాడితే ఈ రాద్ధాంతం ఉండదు విగ్రహాల అంటే విషయం. విపక్షాలు ఇంతకుముందు అంటే ఒక్కరికే వర్తిస్తుంది అది విపక్షాలతో మాట్లాడేది. ఈ రోజు 9.5-10 సంవత్సరాలు కేసీఆర్ ఎవరితో వాళ్ళ టైం అయిపోయింది. ప్రజలతో వాళ్ళ టైం మాట్లాడి ఎవరిని ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఏదన్నా ఇది నేను నిర్ణయం తీసుకుంటానడా, కాళేశ్వరం నిర్ణయం తీసుకుంటానడా, లేకపోతే మొత్తానికి సెక్రటరియట్ కట్టినప్పుడు నిర్ణయం తీసుకుంటా, ప్రగతి భవన్ ని ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి గారు అది సీఎం క్యాంప్ ఆఫీస్ గా చేసి మంచిగా సొఫిస్టికేటెడ్ ఉన్నదాన్ని కూడా మళ్ళీ 100 కోట్లు పెట్టి నువ్వు రిపేర్ చేయించుకున్నావు. ఎవరి ధనం రుణం చేసినావు. అదే 100 కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టేది ఉండే, ఈ రోజు జనాలకు యూత్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుండే. ఇది కాళేశ్వరం పక్కన పెట్టు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేసేది ఉండే. రీడిజైన్ చేసి నువ్వు ఎవరిని అడిగినావు? అంటే 100 కోట్ల రూపాయలు ఎట్లా నష్టం చేసినావు ప్రజలు? బీఆర్ఎస్ చేసిన లాగానే మీరు కూడా చేస్తారా? టీఆర్ఎస్ చేసిన ప్రజాపాలన ప్రజాప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ప్రజాపాలన చెప్పుకుంటున్నారు. సో బీఆర్ఎస్ను ఇప్పుడు బీఆర్ఎస్ శాఖ ముగిసిపోయిందండి, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే ప్రజాపాలన చేస్తుంది. ఈ రోజు రైతు వేదికలను పెట్టి రైతులని 5 ఎకరాలకి ఇవ్వాలన్నా 10 ఎకరాలకి ఇవ్వాలంటే 10 ఎకరాలకి ఇవ్వండి అని చెప్పి ఈ రోజు రైతులు చెప్పి ఆ నిర్ణయం ఈ రోజు బేతి మహేందర్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటుకు ప్రమాదం జరుగుతోంది, అందుకే మరొకసారి సోనియా గాంధీని కావచ్చు, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాడని స్ట్రేట్గా అంటున్నాడు. మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అంతా ఏకతాటి మీదనే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కాదు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తానికి గతంలో ఉన్నట్టు లేకపోతే మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు అనేది దిశగా వాళ్ళు మర్చిపోమనండి. వాళ్ళు ఇంకా అదే మాయాల భ్రమలో ఉన్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉండాలో అది అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆయన ఖచ్చితంగా ఉంటాడు. ఈ ప్రసన్నం చేసుకుంటే వాళ్ళేమో ఆడ పెట్టరు. ఈయన తప్పులు చేసిండు లేదు అంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా నిర్ణయం చేస్తుండు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఆ పిల్లగాడు తెలంగాణ ప్రజలకు మంచి చేసిండంటే చాలు, నా జన్మ ధన్యమైతుంది. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందాకనే రాజీవ్ గాంధీ జయంతి ఆ సభలో మాట్లాడుతూ మీరు రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయండి అని చెప్పి మాట్లాడిన భాష ఏదైతుందో అది కొంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి చేసే కార్యక్రమాలన్నీ అంటే ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వం పాత్ర రెండు సమర్థంగా పోషించాలి, కానీ విగ్రహాల ఇష్యూలో కూడా రాజకీయం చేయడం కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటి గుర్తుపెట్టుకోమండి, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి పబ్లిక్ అంతా ముందుకు దోసి వాళ్ళు వెనకాల ఉన్నారు. ఎవరు కూడా ఈ రోజు నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఇదే హరీష్ రెచ్చగొట్టి ఈ రోజు కిరోసిన్ ఆయన పోసుకొని మిగతా వాళ్ళని చంపిండు. ఇదే కేసీఆర్ పిలుపునిచ్చి అందరిని ఆయన వెనకాల ఉన్నాడు. ఇదే ముంగడ పెట్టి ఆయన చేసిండు. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదు. ఏదైనా నాయకులు కార్యకర్తలు అందరూ ఒక దగ్గర ఉంటారు. మీరు ఆగండి కొట్టారా సార్, ఇది ఎట్లా చూస్తారండి? ఇప్పుడు బీజేపీ వస్తే మేము వాజ్పేయి పెడతామని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాం. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించిన క్రమంలో అక్కడ పెట్టకుండా మరి 10 ఏళ్ళు కాలాయపని చేసింది. ఇవన్నీ ఎట్లా చూస్తాం సార్? ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం విగ్రహాలు పెట్టు ఎవరు మాట్లాడినా మధ్యలో సుమలత గారు ఆగండి, కోటేశ్వరరావు గారు మాట్లాడినాక మాట్లాడండి. ఇప్పుడు మధ్యలో సుమలత గారు మీరు ఎవరు మాట్లాడిస్తలేరు. మీరు సుమలత గారు ఆగండి వెయిట్ మేడం, సుమలత గారు ఆగండి మీరు ఆగండి. కోటేశ్వరరావు గారు సుమలత గారు ఆగండి మీరు ఆగండి, మీ దగ్గరికి వస్తాం, మీ దగ్గరికి మాట్లాడడానికి వస్తాం, మీరు ఆగండి. మీరు మధ్యలో మాట్లాడితే ఎవరి మాటలు అర్థం కావు, మీరు కాసేపు ఆగండి. సార్ చెప్పండి, కోటేశ్వరరావు గారు చెప్పండి. చర్చలో ఎవరు మాట్లాడినా లేదా ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఎదుటి వాళ్ళు వెంటనే రియాక్ట్ కావద్దు.
వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాలి. అవును, అవును. ఎందుకు అంటే ఉమ్. మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా జనానికి స్పష్టత ఉండాలనేది ఈ ఏం సందర్భంగా మాట్లాడినా నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాను. వినిపించాలి. అలా అడ్డం తగిలారనుకోండి, అడ్డం తగిలితే చర్చలో నాలాంటి వాళ్ళు పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు. అవును, టైం అవును. వేస్ట్ ఉమ్. టైం వేస్ట్ అవుతుంది. ఉమ్. అందుకని ఎవరి పాయింట్ వాళ్ళు చెప్పండి, తప్పలేదు. సార్ ఒకటే ఒక దీనికండి ప్రశ్న లేకపోతే సార్. ఇంకోటి. సార్ ఇక్కడ మీ- 2-3 అంశాలు చర్చకు వచ్చాయి. ఓకే. ఒకటి, సుప్రీంకోర్టు గురించి మన బీజేపీ ప్రతినిధి అవును, చెప్పారు. అవును. సుప్రీంకోర్టు ఏమి విగ్రహాలను నిషేధించాలని ఏమి చెప్పలేదు. ఒకటి మొదటి ఒక- విషయం. పెట్టద్దండి. రెండోది, ఉమ్. అదే బీజేపీ మిత్రుడు వాజ్పేయి విగ్రహం పెడితే మాకు అభ్యంతరం లేదన్నారు. అవును. మరి సుప్రీంకోర్టు ఒకవైపు ఏమో నిషేధం అంటారు, ఒకవైపు ఏమో వాజ్పేయి విగ్రహానికి మాకు అభ్యంతరం లేదంటారు. మరి ఇది రెండు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. ఉమ్. ఒకటి. ఉమ్. రెండోది, ఉమ్. ఎవరైనా చనిపోయిన తర్వాత స్మారకంగా పేర్లు పెట్టుకుంటారు, ఉమ్. అభిమానంతో పెట్టుకుంటారు. అది రాజ్యాంగబద్ధంగానే అనుమతించినటువంటి వ్యవహారం కనుక ఉమ్. అది వేరే అంశం. ఉమ్. కానీ నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఉమ్. పేరుతో ఉన్నటువంటి స్టేడియానికి ఉమ్. ఆయన బతికుండగానే ఆయన పేరు పెట్టుకున్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం అని, మోతెరా స్టేడియం అని అందరికీ తెలిసినటువంటిది. ఉమ్. అవును. మరి అది ఎట్లా సమర్థనీయము, ఉమ్. అది ఎట్లా సమర్థనీయము అనేటువంటిది ఒక ప్రశ్న. ఉమ్. అందుకని ఎవరైనా రాజకీయ కారణాలతోటి వ్యతిరేకించడం అనేటువంటిది నేను ముందే చెప్పినట్టుగా రాజకీయ కారణాలతో వ్యతిరేకిస్తాను. ఉమ్. ఇంకొక విషయం, గాంధీ అనే పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది రేజ్ చేశారు. అవును. గాంధీ పేరు అనేటువంటిది గాంధీ పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది ఉమ్. ఇంటర్నెట్ లో చూసినా, లేకపోతే ఉమ్. ఫిరోజ్ జహంగీర్ గాంధీ, ఉమ్. ఆయన గాంధీ కాదు. ఉమ్. గాంధీ అంటే పార్సీ మతానికి చెందినటువంటి పేరు. అవును. ఇప్పటికీ గాంధీ అనే పేరుతోటి చివరిలో మొన్న కోబాట్ గాంధీ అని ఒక నక్సలైట్ కేసు కూడా మనకి తెలుసు. ఉమ్. అయితే వాడిలో ఆ గాంధీ కాస్త గాంధీ అయింది. ఉమ్. అంతే తప్ప ఫిరోజ్ జహంగీర్ అంటే ముస్లిం కాదు, ఓకే. లేకపోతే మరొకటి కాదు. అందుకని ఫ్యాక్ట్ గా తెలుసుకోవాలి. ఉమ్. ఆయన పార్సీలకి చెందిన, పార్సీ అంటే ఎక్కడి నుంచి, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఉమ్. ఇరాన్ నుంచి వచ్చింది. ఉమ్. అందుకని పార్సీ అయినా లేదా ముస్లిం అయినా లేకపోతే ఇంకోళ్ళు అయినా కానీ పేర్లు ఒకే విధంగా ఉంటాయి కనుక ఉమ్. ఫిరోజ్ అనగానే ముస్లిం అని యాంటీ ముస్లిం వీరంగం వేస్తే అది మర్యాదగా ఉండదు, ఎవరికి మర్యాదగా ఉండదు. అవును. చరిత్రను వక్రీకరించినట్టు అవుతుంది. గాంధీ అనేటువంటిది మహాత్మా గాంధీలో గాంధీ కాదు, ఉమ్. గాంధీ. గాంధీ. వాడుకలోకి వచ్చేసరికి గాంధీగా పిలుస్తున్నారు అది. ఉమ్. ఉమ్. అందుకని రాహుల్ గాంధీకి, రాజీవ్ గాంధీకి, ఇందిరాగాంధీకి గాంధీ ఎలా వచ్చింది అంటే భర్త నుంచి వచ్చింది. అవును. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటి పేరు, భర్తల ఇంటి పేర్లు భార్యలకి సంతానానికి వస్తాయి. భర్త ఇంటి అట్లా పేరు వచ్చింది. ఉంటుంది. అవును. ఉమ్. అందుకని ఆ విధంగా వచ్చింది అది. దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. లేదు ఫిరోజ్ గాంధీ ముస్లిమే, వీళ్ళు ముస్లింసే, వీళ్ళు హిందువులు కాదు అని ఎవరైనా అన్నారనుకోండి, అది వాళ్ళ ఇష్టం. దాన్ని చూసి జనం ఏ విధంగా నిర్ణయించుకుంటారో అలాంటి వాళ్ళని, అది వేరే అంశం. ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నాను, ఇప్పుడు మేము వస్తే మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చివేస్తాం, లేదా రాజీవ్ గాంధీ పేరుతున్నటువంటి విమానాశ్రయం పేరును మార్చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాలు అక్కడ కాకుండా సిటీలో చాలా ఉన్నాయి. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంది, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. ఇవాళ కూడా అక్కడే కార్యక్రమం కూడా చేశారు సార్. విగ్రహాలను కూల్చేస్తాం అనేటువంటిదే ఒక దుష్ట సాంప్రదాయం అది. అవును. ఎందుకంటే ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి విగ్రహాలకి, ఆ విగ్రహాలకు ఉన్నటువంటి వ్యక్తులకి ఏమన్నా తెలంగాణ ఆందోళనతో ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళు ఏమన్నా తెలంగాణ ఏర్పాటుని ఏమన్నా వ్యతిరేకించారా? ఒక ఉన్మాదము, ఒక విద్వేషము, ఏదో ఒక సెంటిమెంట్, ఒక జనాల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి అలాంటి పిచ్చి పనులు చేశారు గతంలో. నేను మళ్ళీ చెప్తున్నా, అది పిచ్చి పనే. ఎవరు చేసినా, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా, విగ్రహాలను కూల్చేసినా, లేదా మసీదులు కూల్చేసినా, దేవాలయాలను కూల్చేసినా, అది పిచ్చి పని, ఉన్మాదంతో కూడినటువంటి పని. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని పేరు ఎందుకు మార్చలేకపోయారు? అప్పుడు గుర్తు రాలేదా ఆయనకు తెలంగాణకి సంబంధం లేదనేటువంటి విషయం?
అందువల్ల ఇది రాజకీయపరమైనటువంటి కారణాలతోటి వ్యతిరేకిస్తున్నారు తప్ప రాజ్యాంగం ఒకవేళ రాజ్యాంగ వ్యతిరేకము లేదా చట్ట వ్యతిరేకము అయ్యేట్లయితే మన బీజేపీ మిత్రుడు చెప్పినట్టు సుప్రీంకోర్టే కనుక వ్యతిరేకించేట్లయితే కోర్టుకెళ్ళొచ్చు సింపుల్ గా, ఎవరైనా కోర్టుకెళ్ళొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఇవాల్టి వరకు ఈ అంశంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య బీఆర్ఎస్ మధ్యన ఇది ఏదైతే విగ్రహాల విషయంలో మరి ఒక చర్చ అయింది, మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అవుతోంది దీంట్లో. విగ్రహాల విషయం అంటే వీళ్ళకి సంబంధించి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ కావచ్చు. సో ఈ విగ్రహాల విషయంలో మరొకసారి దీన్ని చర్చ చేయడం కావచ్చు, దీనిపైన మరి వాదోపవాదాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఇటువంటి వాదోపవాదాలు కానీ ఈ చర్చ ఒక రోజు మహా అయితే 2 రోజులు ఉంటది. టీ కప్ లో తుఫాన్ లాగా ఇది ముగిసిపోతుంది. ఎందుకు అంటే నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు పెట్టేటప్పుడు దానికి కొన్ని నిబంధనలు ఉన్నమాట వాస్తవం. ఆ నిబంధనలు పాటించారా లేదా అనేటువంటిది, పాటిస్తారా లేదా అనేటువంటిది, అది అంబేద్కర్ విగ్రహం అయినా లేకపోతే రాజీవ్ గాంధీ విగ్రహం అయినా లేదా అటల్ బిహారీ విగ్రహం అయినా గానీ అలాంటి నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పెట్టారనుకోండి దాన్ని ఎవరైనా సవాల్ చేయొచ్చు. బహిరంగ స్థలాల్లో, ప్రైవేట్ స్థలాల్లో పెట్టుకుంటారా అది వేరే అంశం. అందుకని గతంలో రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు బహిరంగ స్థలాల్లో కొన్ని చోట్ల ఆయన విగ్రహాన్ని పెట్టడానికి పార్టీ వాళ్ళు ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీల వాళ్ళు లేదా ఆయన వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. అది నిబంధనలకు విరుద్ధము, అనుమతులు తీసుకోవడం ఇటువంటి ప్రక్రియ అంతా ఉంటది. అందువల్ల ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం కూడా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పెట్టారు అని ఎవరైనా భావిస్తే డెఫినెట్ గా న్యాయస్థానానికి వెళ్ళొచ్చు, న్యాయ పోరాటం. సార్ 1 మినిట్ చెప్పండి. ఇప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని మరి దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో సెక్రటేరియట్ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయంతి రోజు కావచ్చు, వర్ధంతి రోజుగా మీరు ఆ విగ్రహం దగ్గర ఎలాంటి కార్యక్రమాలు చేయట్లేదు, ప్రభుత్వం అధికారికంగా అక్కడ ఎందుకు నిర్వహించట్లేదని సుమలత గారు అడుగుతున్నారు. ఏం చెప్తారు? అక్కడ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు విమర్శ చేసుకోవచ్చు, విమర్శ చేయడానికి వాళ్ళకి రైట్ ఉన్నది. అసలు మొత్తం అంబేద్కర్ జయంతినే జరపలేదు లేకపోతే వర్ధంతినే జరపలేదు అనేటువంటిది ఏదన్నా ఉండేట్లయితే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశము. లేదా కాంగ్రెస్ ఒకవేళ అటువంటి అంబేద్కర్ మీద కాంగ్రెస్ కు వ్యతిరేకత ఏముంటది? కాంగ్రెస్ హయాంలోనే కదా అంబేద్కర్ విగ్రహాలు పెట్టింది. శివకుమార్ లాల్ గారు ఒకసారి కోటేశ్వర గారు, అందుకని అది మేము పెట్టినటువంటి విగ్రహం దగ్గర జరపలేదు లేకపోతే అది జరపలేదు బీఆర్ఎస్ ప్రతినిధులకి విమర్శించేటువంటి రైట్ ఉంది, విమర్శించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రతినిధులు ఏం సమాధానం చెప్పారో మనం చూసాము, అందరితో అయిపోద్ది. అంతేగాని రోజు దాని గురించి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళు ప్రశ్న పెడతారా? పెట్టరు కదా. తాత్కాలికం టీ కప్పులుగా తుఫాన్ లాగా ఇవి ముగిసిపోయాయి. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు రోజువారీ సమస్యలు కాదు సార్. 1 మినిట్ సార్, మీకు ఒక ప్రశ్న. ఇప్పుడు ప్రజలేసిన ఓట్లతోని అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో గతంలో ఏదైతే ప్రభుత్వం చేసిందో వాటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి నిర్మాణం జరిగింది సార్ బీఆర్ఎస్ హయాంలో, 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. సో అది పనికిరాదని కాంగ్రెస్ చెప్పడము, సో దాంట్లో లోపాలు ఉన్నాయి, అదంతా విచారణ జరుగుతుంది, దాన్ని మనం కాదట్లేదు. ఇక ఇప్పుడైతే మరి ఇక అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ అంటే పూర్తి స్థాయిలో గతంలో ప్రభుత్వం నిర్మించింది కనుక దాని మీద పూర్తి స్థాయిలో అది వినియోగంలోకి తీసుకురావడానికి ప్రజల డబ్బులతో నిర్మించిన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే మనం అమరవీరుల స్తూపం కూడా ఇందాక మాట్లాడుతూ కూడా అదే అంశం వచ్చింది. సో ఇవన్నీ స్మృతి చిహ్నాలు, వీటిని ప్రజల డబ్బులతో నిర్మించినప్పుడు వీటిని అందరూ కూడా మరి యాక్సెప్ట్ చేయాలంటారా? ప్రభుత్వానికి మధ్యలో మరి ఇవన్నీ సమసిపోవాల్సిందేనా? ప్రజాధనం దుర్వినియోగం కావాల్సిందేనా? ముఖ్యంగా కాళేశ్వరం ఇష్యూ తీసుకుంటే ఏదైతే మరి గోదావరి నీటిని వినియోగం తీసుకొచ్చే ప్రాజెక్ట్ ఏదైతుందో అది పనికిరాదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దానిపైన ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. కానీ మొన్న చూసుకున్నట్టయితే మరి ఈ రెండు పార్టీల మధ్య ఏదైతే కాళేశ్వరం పనికిరాదని కాంగ్రెస్ తర్వాత
దాన్ని రిపేర్ చేయాలని బీఆర్ఎస్ చెప్పడం ఇట్లాంటి వీటి రెండు పార్టీల మధ్యలో ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి మరి రైతులకు సంబంధించిన లక్షల ఎకరాల పంట కూడా ఎండిపోవడం ఇదంతా ఎట్లా చూస్తాం సార్? అంటే మీరు అనేక అంశాలని కలగలిపి చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు లేదా అవినీతి అనేటువంటిది అది ఒక పార్టు, సాంకేతికంగా జరిగినటువంటి లోపాలు అనేటువంటిది ఒక పార్టు, లేదా నిర్మాణంలో రాజీ పడి సరిగ్గా నిర్మాణం లేక అది కూలిపోవడం లేకపోతే పగిలిపోవడం అనేటువంటిది ఒక పార్టు, పనికొస్తా రాదా అనేటువంటిది ఇంకొక భాగం. అందువల్ల ఇప్పుడు కూలిపోయింది అనేటువంటిది వాస్తవం, కొంతమేరకు కూలిపోయింది అనేటువంటిది వాస్తవం. ఆ కారణంగా అక్కడ నీళ్లు నిలిపేట్లయితే మరింతగా డ్యామేజ్ అవుతుంది, అందుకని నీళ్లను వదిలేసేయమని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి సెంట్రల్ గా కేంద్ర ప్రభుత్వ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది ఫైనల్ గా దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఇక అవినీతి అక్రమాలు లేదా కూలిపోవటం కుంగిపోవటం దానికి సంబంధించి ఒక విచారణ కమిషన్ నడుస్తా ఉంది. ఆ విచారణ కమిషన్ ఏమి తెలుస్తుంది అనేటువంటిది దానికోసం మనం వెయిట్ చేయాలి. అలా కాకుండా ముందుగానే నీళ్లు వచ్చినాయి కదా ఇక్కడ, మరి నీళ్ళు ఎలా వస్తాయంటే నీళ్లు రాకుండా ఎలా ఉంటాయి, నది మీద ఒకటి కట్టిన తర్వాత నీళ్లు వస్తాయి పోతా ఉంటాయి, కానీ అది వేరు. అందుకని ఏ సమస్యకి ఆ సమస్యగానే చూడాలి. ఇక అదే విధంగా ఒక విగ్రహం పెడితే ఆ విగ్రహం పెడితే లేకపోతే ఒక పేరు పెడితే లేకపోతే ఇంకోటి అయితే 100% ప్రజలు ఎప్పుడు అంగీకరించరు, లేదా అటువంటి ప్రజల అంగీకారంతో నిర్ణయం తీసుకొని కట్టినవి కాదు కదా అవి. అధికారికంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మంత్రివర్గ తీర్మానము లేదా ఒక స్థానిక సంస్థ తీర్మానాల ద్వారాను చేసేటువంటివి పేర్లు పెట్టినా విగ్రహాలు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా అవి ప్రజలు అంగీకరిస్తారా? ప్రజలు అనేటువంటిది మరి ప్రజలతోటి ఓటింగ్ పెట్టి తీసుకున్నది కాదు కదా. ఒక నగరంలోనో ఒక గ్రామంలోనో విగ్రహం పెట్టాలంటే పంచాయతీనో స్థానిక సంస్థలు చేస్తాయి. ఓటింగ్ పెట్టి ఏమన్నా నిర్ణయం తీసుకుంటే ఆ విగ్రహం పెట్టాలా లేదా అనేటువంటిది ఓటర్లు తీర్పిస్తారు. అందుకని అది జనమంతా అంగీకరించాలని లేదా అంగీకరించకూడదని, లేదా కొంతమంది అంగీకరిస్తే అది అమల్లోకి వస్తుంది, కొంతమంది వ్యతిరేకిస్తే దాన్ని తీసేయాలని ఆ విధమైనటువంటిది చేయలేము. అంటే కోటేశ్వర నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక నిమిషం సార్, నేనేమంటున్నా అంటే ప్రజల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజాధనం విషయంలో కేవలం పార్టీల అంశంగానే చూడడం ఎంతవరకు కరెక్టు? దీంట్లో మరి ప్రజలు పన్నులు కట్టిన మీరు చెప్పినటువంటి ప్రజాధనానికి సంబంధించి సచివాలయ భవనం అనేటువంటిది మరికొన్ని దశాబ్దాల పాటు అక్కడ పరిపాలన సాగించడానికి వీలైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కేసీఆర్ కు ఉన్నటువంటి సెంటిమెంట్ తోటి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సెంటిమెంట్ కారణంగా దాన్ని కూల్చివేయడం అనేటువంటిది అధికార దుర్వినియోగం, ప్రజా దుర్వినియోగం. ఎందుకంటే ఓకే సార్ అది దుర్వినియోగం జరిగింది. ఒకసారి సుమలత గారితో మాట్లాడదాం. సుమలత గారు ఫైనల్గా ఏం చెప్తారు? మీరు గతంలో ప్రభుత్వంలో ఉండగా మరి చేసిన కార్యక్రమాలన్నిటిపైన కూడా పూర్తిగా కొంత కేసీఆర్ అనే వ్యక్తి స్వార్థంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సెక్రటేరియట్ నిర్మాణం కావచ్చు, ఏదైతే మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అమరవీరుల స్తూపం కావచ్చు, మీరన్నట్టు అంబేద్కర్ విగ్రహం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కేసీఆర్ స్వార్థం ఏముందండి? సచివాలయం ఆయన ఒక్కడే సొత్తు కాదుగా, ఆయన ఒక్కడేం వాడుకుంటలేదు కదా. జనానికి సంబంధించిందే సచివాలయం. నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్లు కూడా ఆయన ఒక్కడేం వాడుకుంటలేడు కదా, తెలంగాణ ప్రజలంతా వాడుకుంటున్నారు. ఇన్ని రోజులు లేని సమస్యలు ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం కుప్పకూలిందని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే అది సభ్య సమాజం అన్నది ఒకటి ఉన్నది. ఏదో మేలు చేస్తారనుకుంటే ఇవాళ ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు జనాలను. ఆ జనాల దగ్గరికే మీరు రండి. ఇది ఎంతవరకు సమంజసం? ఏమి ఇబ్బందులు ఉన్నాయి మేడం చెప్పండి. సుమలత గారు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ప్రజలకు? ఏమి ఇబ్బందులు ఉన్నాయి అన్నది జనాలనే నిర్ణయించుకుంటారు. సుమలత గారు జనాలకే చర్చకు రండి మీరు. ఇబ్బందులు ఏంటి చెప్పండి. జనాలకు ఉన్న ఇబ్బందులు ఏంటి? మీరు చెప్తున్నారు కదా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళ పెట్టి సీఎం పోస్ట్ తెచ్చుకున్నవాడు ఇవాళ ఒక నాయకుడా? సుమలత గారు మరొకసారి ఆరోపణ చేసి పిసిసి పదవి 50 కోట్లు పెట్టి తెచ్చుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు. అదే అన్నాడు. ఏం చెప్తారు శివకుమార్ లాలు? టైం దగ్గరకు వచ్చి చెప్పండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సుమలత గారు ఆగండి, మీరు ఆగండి.
అనుభవ రాహిత్యము, ఆమెకు అనుభవం లేదు. సుమలత గారు ఆమె ఆగండి, ఒక సుమలత గారు వ్యక్తిగత సుమలత గారు ఆగండి. కేసీఆర్ కి వ్యక్తిగతంగా పని చేసే వ్యక్తిగా మాట్లాడుతుంది తప్ప అనుభవం లేదు. ఆమె గురించి నేను కామెంట్ చేయడం కూడా వేస్తూ, ఈ రోజు కోటేశ్వరరావు గారు అంత అనుభవజ్ఞులు, సింపుల్ గా ఇద్దరికి కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు, మంచి చురుకులు పెట్టిండు. ఏమని రాజీవ్ గాంధీ పేరు ఎక్కడ డిఫరెన్స్ ఉంది అనేది కూడా అది ముస్లిం కాదు, ఒక పార్సీ చెప్పడం జరిగింది. అది ఫెరోజ్ యాక్చువల్లీ గాంధీ కాదు, గాంధీ గాంధీ మన పలకడంలో ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ రాణిగంజ్, కానీ పబ్లిక్ ఏమంటారు రాణిగంజ్ అంటారు. ప్రొనౌన్సియేషన్ లో ప్రొనౌన్సియేషన్ ఓకే. అయితే ఆ రకంగా కోటేశ్వరరావు గారు పర్ఫెక్ట్ గా ఓపెన్ గా చెప్పడం జరిగింది. అటు మహేందర్ గారు కూడా ఆ దెబ్బతో సరిపోయింది. ఏమని అటల్ బిహారీ వాజ్పేయి పెడితే మేము ఓకే, అదే రాజీవ్ గాంధీ సుమలత గారు మీరు ఆగండి. కాదు అంటున్నాడు. సుమలత గారు ఆగండి ఒక నిమిషం. బీజేపీ నాయకులు మహేందర్ రెడ్డి గారు మొత్తానికి ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఒక ఈ రోజు నిజంగా కూడా వీళ్ళు చేసేది ఖాళీ మేము ఏదో ఒక ప్రశ్న లేవనెత్తినాం అని చెప్పుకోవడానికి మహేందర్ గారు చెప్పండి, మహేందర్ గారు చెప్పండి చెప్పండి తొందరగా. రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో సో రాజీవ్ గాంధీ చరిత్ర ఏంటి ఇవాళ ఇక తెలంగాణ రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ వాస్తవంగా వారి నుంచి ఏం నేర్చుకోమంటారు? 1 minute ఆగండి, మీరు ఆగండి. రాజీవ్ గాంధీకి విగ్రహం పెట్టే చరిత్ర లేదని ఆరోపించి ఏమంటారు? అసలు ఆయన మాట్లాడడానికి అర్హత లేదంటే ఎందుకంటే రాజీవ్ గాంధీ గురించి నేను చెప్పినాను, ఇప్పుడు ఆల్రెడీ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చెప్పినాక కూడా వాట్ ఈస్ రాజీవ్ గాంధీ అంటే ఏం చెప్తాం ఆయనకి? రాజీవ్ గాంధీ అటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయంలో కూడా లేరు. నిజంగా కూడా ఆలోచిస్తే ఒక ఆపోజిషన్ లీడర్ ని గుండె నొప్పి వస్తే ఆపోజిషన్ లీడర్ ని కూడా ఒక ఉన్న గవర్నమెంట్ లో తీసుకుపోయి యుఎస్ లో పోయి ట్రీట్మెంట్ చేస్తే ఇప్పటి వరకు ఎవరికైనా శివకుమార్ లాల్ గారు థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ డిబేటింగ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరి డిబేట్లో పాల్గొన్న వారందరూ కూడా కృతజ్ఞతలు. మరి చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.